ప్రైవేట్ వ్యక్తులందరినీ తీసుకొచ్చి ఒక్కొక్క సంస్థలో పెట్టి ఈ రోజు కనిపిస్తున్న చిన్నప్పటి నుంచి బొచ్చుడు పెద్దప్పలు చేర్చారు. ఈ రాష్ట్ర మనం చూసుకుంటే 2019 నుంచి 2024 దాకా దోపిడే ప్రధాన మార్గంగా గవర్నమెంట్ సొమ్ముని ప్రజల సొమ్ముని ఇష్టం వచ్చినట్టు వాడి ఓఎస్డీ రూపాయల జీతాలు ఇస్తే ఈ చిన్నప్పలు అంటాడు సంవత్సరానికి 64 లక్షల జీతం తీసుకున్నాడు. ఎందుకు పనికిరాని ఒక పర్సనల్ సెక్రటరీ 2014లో కూర్చున్న ఒక పర్సనల్ సెక్రటరీ చిన్న చితకాల పనులు చేసి ఒక పర్సనల్ సెక్రటరీ 64 లక్షల జీతం తీసుకునేంత పెద్ద మనిషి అయ్యాడు. ఇదంతా కాకుండా ప్రోటోకాల్ వెహికల్స్ ఫ్లైట్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆఖరికి ఈ చిన్నప్ప అనేవాడు చెన్నై వెళ్ళినా కూడా అతని కోసం స్పెషల్ ప్రోటోకాల్ వెహికల్స్, తిరుపతి వెళ్తే స్పెషల్ ప్రోటోకాల్ వెహికల్స్, రాజభోగం అనిపించిన ఈ చిన్నప్ప ఈరోజు పెద్దప్పగా దేరి ఈరోజు ఆ వైవి సుబ్బారెడ్డికి ఎసరు పెట్టే సిచ్యువేషన్ మనం చూస్తూనే ఉన్నాం. వైవి సుబ్బారెడ్డి హయాంలో ఎదిగిన ఈ చిన్నప్ప అతని అకౌంట్లోకి వచ్చిన 4,63,00,000 గురించి సిట్ విచారిస్తున్నప్పుడు కదిలిన డొంక ఇది. మనం చూసుకుంటే ఈ చిన్నప్ప ఎంతలా ఎదిగాడంటే టీటీడీ గీ సప్లయర్స్ ఎవరెవరు, డైరీ సప్లయర్స్ లిస్ట్ అంతా తీసుకుని వారి ప్రొక్యూర్మెంట్ కెపాసిటీ ఎంత, టెండర్లు ఎంత కేసారు, వాళ్ళు ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా తన చేతిలో పెట్టుకుని ఆట మొదలు పెట్టాడు. అసలు నీకు ఎవరిచ్చారే ఈ డీటెయిల్స్ అని చెప్పుకుంటే కనుక ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్గా జీఎంగా ఉన్న మనం చూసుకుంటే సుబ్రహ్మణ్యం ఈ డీటెయిల్స్ అన్ని తనకి ఇచ్చారని సిట్ వాళ్ళు సోదాల్లో బయటకు వచ్చిన వాస్తవం. సిట్ వాళ్ళు తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ కూడా జరిగితే ఇది నిజమని అతను ఒప్పుకున్నాడు.